సార్ అదే మీరే చెప్పారు హనుమంతరావు గారు అడిగిరని, అది స్వేచ్ఛ కదా. మరి హనుమంతరావు గారు అడిగిరంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉన్నట్టే కదా. మరి 2500 రూపాయలు హనుమంతరావు గారు అడిగిరంటే కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఉన్నట్ట? బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీడియాకు స్వేచ్ఛ లేదు, అదే ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశం లేదు, మంత్రివర్గ నిర్ణయాలు గణనీయంగా తీసుకుని నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా సెక్రటరీ లో అదే క్యాబినెట్ కూర్చుంటే కూడా దాన్ని కూడా రాజకీయం చేస్తే సార్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అదే కాకుండా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమం సార్ తరగనే ఒరికి సంబంధించి తరగనే ప్రసక్తి గతంలో 7 నుంచి 10 కిలోమీటర్లు తీసేవాళ్ళు, తరగనే ప్రసక్తే లేదు. అదే కాకుండా ఒడ్లు కూడా గతంలో 45 రోజుల పైసలు ఇస్తారు, 3 రోజుల పైసలు ఇస్తున్నారు. అదే కాకుండా 1,20,000 కోట్ల రూపాయలు ఓన్లీ రైతాంగమే. ఇవన్నీ జనరల్ టాపిక్స్. జనరల్ టాపిక్స్ ఒకటి శరత్ గారు, ఇప్పుడు ఈ వ్యవహారంలో ఎవరైనా కోర్టుకు వెళ్తే ప్రైవేట్ కేసు, ఇప్పుడు పోలీసులో కేసు నమోదు చేయరు బికాజ్ అధికార పార్టీ కాబట్టి. ఎవరైనా ఇట్లా ఆరోపణలు ఇట్లా జరిగాయని విచారణ కోర్టుకు వెళ్లే అవకాశం ఉందా? వెళ్తే కోర్టులో అది ఎంత మేరకు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఎవరైనా గానీ ఎవరికి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు సార్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ లో. ఎందుకంటే ఇవన్నీ ఒక పర్టికులర్ ప్లేస్ లో, అంటే వెల్ ప్రొటెక్టెడ్ ప్లేస్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్. ఇప్పుడు రోహన్ రెడ్డి వ్యవహారం గానీ, కొండా సురేఖ వ్యవహారం గానీ, లేకపోతే సుష్మిత మాట్లాడిన మాటలు గానీ, ఆ సుమంత్ వ్యవహారం గానీ, ఇవన్నీ వీటికి డైరెక్ట్ గా కాదు కదా, సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా లేదు. తర్వాత ప్రభుత్వం మొత్తం కంప్లీట్ గా పోలీసు యంత్రాంగం మీద ఒక పట్టు కలిగి ఉన్నది. ఇప్పుడు పోలీసులే, ఇప్పుడు సపోజ్ ఎవడన్నా పోతాడు, కేసు బుక్ చేయమంటాడు, కేసు బుక్ చేస్తారు, అక్కడ వారేస్తారు. కొన్ని 100 కేసులు 1000 కేసులు ఎట్లా పెండింగ్ లో ఉన్నాయి, ఈ కేసు కూడా అట్లనే పెండింగ్ ఉంటది. క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ కేసు తర్వాత పనిష్మెంట్ కాదు, క్వశ్చన్ ఈజ్ అబౌట్ ది ప్రొప్రైటీ, ది పబ్లిక్ ఇమేజ్ ఆఫ్ ది గవర్నమెంట్. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ పాలన మీద ప్రజలకు ఏమైనా ఆసక్తి ఉందా లేదా, వీళ్ళు మన కోసం పనిచేస్తున్నారా, వీళ్ళు పంచుకోవడానికి గొడవ పడుతున్నారా అని మీరు చూసారా లేదా? ఒకసారి శ్రీధర్ బాబు గారు మన శ్రీధర్ బాబు దగ్గరికి పోయి ఫలానోడికి ఉద్యోగం ఇయ్యని కొండా సురేఖ అడుగుతుంటే డైరెక్ట్ అదంతా లైవ్ లో వచ్చింది. తప్పే ఉంది, ఆమెకు తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేయండి ప్రైవేట్ కంపెనీలో అని చెప్పారు. దాన్ని ఏముంది, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంచెం ఏవియేషన్ ఏదో ఉద్యోగం ఇప్పించండి అని అడిగారు. ఏవియేషన్ ఎవరి చేతిలో ఉంటుంది సార్? ఏవియేషన్ ఎవరి చేతిలో అంటే ఇండస్ట్రీస్ మినిస్టర్ కదా. కరెక్ట్ సార్, ఏవియేషన్ ఎవరి చేతిలో ఉంటది? రాష్ట్ర ప్రభుత్వానికి ఏవియేషన్ మీద ఏమైనా ఇండస్ట్రీ మినిస్టర్ రికమెండ్ చేయమని అడిగారు అన్న. పరిచయాల్లో ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఓకే గానీ ప్రైవేట్ ఉద్యోగం ఇదేం డెమోక్రసీ అన్న? డెమోక్రసీలో అడిగే హక్కు లేకపోతే ఎట్లయితుంది? పరిచయం ఉన్న అడిగితే నాకేం సంబంధం అంటే ఎట్లయితుంది? ఇది డెమోక్రసీ. డెమోక్రసీలో ఎవరైనా అడుగుతారు, అడిగినప్పుడు సాయం చేస్తారు లేకపోతే తెలియదు అని చెప్తారు. దాన్ని కూడా తప్పు పడితే ఎట్లా? పెద్దాన్ని రాజకీయ ఎంత మందికి ఒక మంత్రి ఇంకో మంత్రికి సిఫారసు చేసే అవకాశం దొరుకుతుంది సార్? అరే సిఫారసు చేసేది ఏందన్నా? ఎవరికైనా చేస్తారు సిఫారసు. ఏమవుతుంది చెప్తారు, ఇక్కడ ప్రజావాణి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ జిల్లా ప్రజావాణి జరుగుతుంది. 80,000 ఎక్కడ జరుగుతలేదు. 80,000 అప్లికేషన్ వచ్చి కిన్నారెడ్డి గారి నేతృత్వంలో 80,000 ప్రభుత్వం వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన మాట వస్తుంది. తర్వాత ఒక ఐఏఎస్ స్పెషల్ గా అక్కడ 30 మంది ఆఫీసర్లు పనిచేస్తా ఉన్నారు. చిన్నారెడ్డి గారి నేతృత్వం జరుగుతుంది. 80,000 అప్లికేషన్లు వస్తుంది. 50,000 అప్లికేషన్ పరిష్కరించారు. ప్రధానంగా అందులో ధరని సంబంధించి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒక రీసెర్చ్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అరే మీరు ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. కాకపోతే చిన్న పొరపాట్లు లేకపోతే మనస్పర్ధలు లేకపోతే అర్థం చేసుకునే విధానంలో ఏమైనా లోపాలు ఉంటే దాన్ని మనం బతికి భూతాల్లో పెట్టి చూపే ప్రయత్నం చేస్తే. ఇంకొకటి, ఇప్పుడు తప్పు తెలుసుకున్న తర్వాత క్షమాపణ కూడా చెప్పొద్దు ఇక అని చెప్పి మాట్లాడితే ఎట్లయితుంది? ఇది వాళ్ళేదో సుష్మితా పటేల్ చేసిందని మొత్తం కాంగ్రెస్ పార్టీ కాపాడించే ప్రయత్నం. మీరు ఎట్లా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన కేసీఆర్ గారిని మీరు పల్లెత్తి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ ఎట్లయితుంది? మీరు చాలా పొరపాటు. కేసీఆర్ ఇప్పుడు టాపిక్ మన మధ్యలో వీళ్ళ అనౌచిత్యమైన ప్రవర్తన పట్ల మనం ఒక డిస్కషన్ చేస్తున్నాం, మాట్లాడతాం కదా. ఇంకొకటి, డెక్కన్ సిమెంట్ ఎవరైనా కేసు పెట్టారు, మీరు చెప్పండి, మీరు అడ్వకేట్, కేసు పెట్టిన దానికి అనవసరం ఎట్లా పెడతారు చెప్పండి. ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి అనుచరుడు రోహన్ రెడ్డి బెదిరించినాడు అని అన్నప్పుడు ఏ పోలీసు వాడికి దమ్ముంటది? ఏ డక్కన్ సిమెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజ జీవితంలో ఉన్నారా లేక ఊహాజనితమైన మాట్లాడుతున్నారా? ఇప్పుడు మీ డెమోక్రసీలో ఏంది ఏంటది? ఎందుకు పెట్టరు? అంత పెద్ద కంపెనీ వేల కోట్ల రూపాయలు వ్యాపారం పెట్టి వాళ్ళు మనగలుగుతారా ఇక్కడ? బెదిరిస్తారా? కాదండి, పెట్టి వాళ్ళు ఇక్కడ మనగలుగుతారా? ఎందుకు మనగలరా? మీరు ఇలాగేమంటాడు కిషాన్ గారు ఎల్ఎన్టీని బెదిరించారు. ఎల్ఎన్టీని బెదిరించగలుగుతారా? ఎల్ఎన్టీ సంస్థ రోడ్డు రవాణా సంస్థ నుంచి బిజినెస్ వ్యాపారమే మొత్తం వైదొలినాం మేము దేశవ్యాప్తంగా. మేము సెకండ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ లో మేము ఎంటర్ కాలేము, మా షేర్ ఇస్తామని చెప్తే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం. అదే టికెట్ల ద్వారా 50% ఆదాయం వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ ద్వారా 5% ఆదాయం వచ్చి, రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే రావాల్సిన 40% ఆదాయం రాకపోవడం, అదే కాకుండా 18 లక్షల ఎస్ఎంటీ కన్స్ట్రక్షన్ చేయకపోవడం మూలంగా ఎల్ఎన్టీకి నష్టాలు దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆపాదించే ప్రయత్నం. అదే ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు ఆశిస్తాయా? ప్రైవేట్ రంగ సంస్థలు మాత్రం లాభాలు ఆశిస్తే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యం కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎల్ఎన్టీ మెట్రో సంస్థ కావచ్చు, లేకపోతే ఆర్టీసీ కావచ్చు, ఎంఎంటీ అనుసంధానం చేసి ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ నగరాలు సుభిక్షం ఉంటాయని చెప్పి ప్రభుత్వం భావించింది. ఇప్పుడు 20% మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూటిలైజ్ చేస్తా ఉన్నారు హైదరాబాద్ లో. దాంతో ట్రాఫిక్ జామ్లు అవుతా ఉన్నాయి, పొల్యూషన్ పెరుగుతా ఉంది. అదేవిధంగా నగరానికి అది ఆరోగ్యకరం కాదని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా ఇది వేరే టాపిక్. నేను ఒక ప్రశ్న అడుగుతాను చరణ్ కౌశిక్ గారిని. మొన్న మల్లికార్జున్ ఖర్గే, మొన్న కాదు ఆల్మోస్ట్ ఒక 3 months బ్యాక్ ఈ కామెంట్ చేసినాడు మల్లికార్జున్ ఖర్గే సీఎం గురించి. ఆధారాలు చూపండి, ఒక్కటి చూపండి. దాన్ని నమస్తే తెలంగాణ రాస్తే అది ప్రామాణిక. నమస్తే తెలంగాణ ఎందుకండి? మీరు నమస్తే తెలంగాణ మీద ఆధారపడతారు. కాంగ్రెస్ పార్టీలో చరణ్ కౌశిక్ గారు, చరణ్ కౌశిక్ ప్లీజ్ వెయిట్ అ మినిట్. మీరు చెప్పండి, ఇష్టం వచ్చిన నోటికి వన్ సెకండ్ చూపండి. మీకు కాంగ్రెస్ పార్టీలో ఏం రిలేషన్షిప్ ఉన్నాయో మాకు తెలియదు కానీ బేసికల్లీ ఫ్రమ్ జర్నలిజం ఫీల్డ్ మాకు అక్కడ ఈగ వాళ్ళతో తెలుస్తుంది. ఈగ వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఈగ ఇచ్చించాడు మొత్తం మీకేం తెలుసు సార్? ఇక్కడ ఏదో లోకల్ గా ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కాదు. మీ స్థాయికి మించిన వ్యవహారాలు, మాట్లాడి తెలంగాణ సమాజం మీ స్థాయికి మించిన వ్యవహారాలు వాటి ప్రవేశం దొరకదు. మీరు ఎన్నిసార్లు మల్లికార్జున్ ఖర్గేని కలిసిన? శరత్ గారు, నేను అడిగేది ఏంటంటే నేను ఒక సూటిగా, ఇప్పుడు ఈ వ్యవహారాల్లో ఎవరైనా కేసు వేస్తే ఎవరైనా కేసు వేస్తే నిలుస్తుందా? ఇప్పుడు దీనిలో అయితే ఎటువంటి ఆధారాలు? ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ బయటకు వచ్చి చెప్పదు, ఎందుకంటే 4 సంవత్సరాలు పవర్ లో ఉంటారు కాబట్టి. ఎవరైనా కేసు వేస్తే ఎవరైనా సార్ కేసు పెట్టడానికి ఎనీబడి ఈజ్ ఎనఫ్, ఈవెన్ ఎన్ ఇన్ఫార్మెంట్ ఈజ్ ఆల్సో ఎనఫ్. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఒక శవం పడి ఉన్నది, ఒక ఆయన ఎవరో చూసి వ్యక్తి పోలీస్ స్టేషన్ లకు ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్ గా ఆ గుర్తు తెలియని వ్యక్తి పేరు మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసేసి అది ఏంటిదని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు అదంతా ఎవరైనా కాంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ ఇట్లా సున్నితమైన అంశం మీద కాంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని వాడు స్టేట్మెంట్ చేయాలి 161 కింద బిఫోర్ పోలీస్. వాడు చేస్తాడా? చేసి వాడు బతుకుతాడా? ఇవన్నీ చాలా అంటే ఇవి ప్రాక్టికల్ గా జరిగే వ్యవహారాలు సార్. కొండా మురళి అయితే ఇటీవలి కాలంలో కూడా ఎన్ని సందర్భాల్లో ఎన్ని విషయాలు మాట్లాడినాడు. ఒక్క వ్యవహారమేనా? ఇవాళ మంత్రివర్గంలో ఏమైనా ఐక్యత ఉందా? ఇదంతా కుక్కలు చెప్పిన విస్తరలాగా మంత్రివర్గం తయారైంది. ఏం చేసి సార్ మంత్రివర్గం నాకు అర్థం కాకడతా. కేసీఆర్ గురించి ఓనాడు కేసీఆర్ మీద యుద్ధం చేసిన మీరు లేదు సార్. కేసీఆర్ మీద యుద్ధం చేసిన మీరు ఎక్కడున్నారు? చెప్పండి. మీడియా మీద అక్రమిక కేసులు పెట్టినామా? మీడియా మీద ఏమైనా బ్యాన్ విధించినామా? అసెంబ్లీ సమావేశాలు పెట్టకుండా ఉన్నామా? అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ రాకుండా కూడా 2 గంటల పాటు వచ్చి 53 లక్షలు గీతం తీసుకో కేసులో కేసు చేయండి. మరి ఎందుకు రాట్లాడాను? ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ జరుగుతున్నా ఆయన ఫామ్ కూర్చొని డైరెక్షన్ చేస్తుంది. మరి వారి మీద కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కదా, బాధ్యత లేదా? ఆయన బాధ్యత లేని వ్యక్తి మీదే మీరు కేసు వేయరు. బాధ్యతాయుతంగా పనిచేస్తా ఉండే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే వేగ్గా లేకుండా ఖర్గే గారు ఇట్లా మాట్లాడాడు, కొండ సురేఖ కూతురు ఇట్లా మాట్లాడారు. ఎందుకు కొండ సురేఖ కూతురు కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ లేకుండా మాట్లాడితే పెద్ద సమానం చెప్పుకుంటారా? మీరు ఇప్పుడు మీరేదైతే జడ్జి గారి ముందు పోయి బెయిల్ చేయండి నా దోస్త్ అని చెప్తే జడ్జి గారు బెయిల్ ఇస్తారు సార్? ఆధారం లేకుండా. ఆధారాలు ఎవిడెన్స్ ఇది వెరీ ఇంపార్టెంట్ కదా. నమస్తే తెలంగాణ కరెక్ట్ అయిపోతా. నమస్తే తెలంగాణ రోజు మస్తు రాస్తుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాస్తారు, భారతీయ జనతా పార్టీ మీద రాస్తారు, వాళ్ళ పార్టీలో కలపుల గతి గారి గురించి రాస్తారు. అంటే కరెక్ట్ అయిపోతాయి. మరి
ఎట్లా సార్ ఇది? మీ డెమోక్రసీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంటది. ఎవిడెన్స్ లేకుండా ఒట్టినే కాంగ్రెస్ ప్రభుత్వం ఓకే చూద్దాం ఓకే సార్, దయచేసి కానీ అనవసరంగా లేదు ఉన్నట్టుగా ఉంది లేనట్టుగా ప్రచారం ఓకే ఓకే చూద్దాం ఏం జరుగుతుందో. అల్టిమేట్ గా నిన్నైతే మరి కాంగ్రెస్ పార్టీ అయితే టీ కప్ లో తుఫాన్ ఉంటది. ఇంకో విషయం చెప్పాలి భరత్ గారు, ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో జరుగుతున్న వ్యవహారాల మీద మీనాక్షి నటరాజన్ హ్యాస్ ఆల్రెడీ సెంట్ ఎ రిపోర్ట్ టు ది పార్టీ హైకమాండ్. షీ హెస్ గాట్ హర్ ఓన్ అసెస్మెంట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. She spoke to different people. Her views are also extracted by the party high command. కాకపోతే ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఇప్పుడు ఏదైనా జరిగితే సమస్యలు వస్తాయన్నకే కొంత సైలెంట్ గా ఉండండి అని అంటున్నారు. బట్ వన్ థింగ్ ఈస్ వెరీ క్లియర్, పార్టీ హైకమాండ్ ఈజ్ ఆల్సో లిటిల్ వరీడ్ అబౌట్ ది మేనర్ ఇన్ విచ్ ది మినిస్టర్స్ ఆర్ వర్కింగ్. వాళ్ళ యొక్క అనైక్యత, వీళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, పార్టీ ప్రదర్శన దిగజార్చే విధంగా మంత్రులే కొట్లాడుకోవడం, ఇదంతా చాలా అన్బికమింగ్ గా ఉందన్నమాట. ఒక మంత్రివర్గంలో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్, తర్వాత కాన్స్టిట్యూషనల్ మెథడాలజీ, ఇదంతా చాలా ఎబ్బెట్టుగా లేదా? ఏదో అంటే ఒక కుటుంబంలో వాళ్ళు ఆస్తుల కోసం కొట్లాడుకున్నట్టుగా కొట్లాడుకుంటున్నారు. దే హావ్ బికమ్ కో-పర్సనరీస్, నాట్ మినిస్టీరియల్ కలీగ్స్. ఓకే 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 సో చూద్దాం ఏం జరుగుతుందో. టీకప్ లో తుఫాన్ లాగా ముగిసిపోయింది, ఇంకా ఈ అధ్యాయం ముగిసిన అధ్యాయం అని కాంగ్రెస్ పార్టీ అంటుంటే, బీఆర్ఎస్ మాత్రం చాలా చోట్ల కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్ లో. ఈ విషయం మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా అడుగుతుంది. ఏం జరుగుతుంది చూద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత శరత్ గారు మీరు ఉండాలి.